మీరు టెంపుల్స్, ట్రావెల్స్ పోయినప్పుడు వీడియో షూట్ ఎలా చేయాలి అంటే సినిమాటిక్ స్టైల్‌లో తీయాల్సి ఉంటుంది. అది యూట్యూబ్‌లో ఉంటుంది. కానీ దాన్ని నేరుగా ఆ టెంపుల్‌ని గాని, ఆ ట్రావెలింగ్ ప్లేస్‌ని గాని తీయకూడదనమాట. ఎలా తీయాలంటే ఇప్పుడు రోడ్డు మీద ఇద్దరు వ్యక్తులు కొట్లాడుకుంటున్నారు భీకరంగా. కొట్లాడుకుంటూ ఉంటే చుట్టూ జనం మోగుతారు. అందరూ చూస్తా ఉంటారు కదా! కానీ కావాలని వచ్చారా వాళ్ళు? రాలేదు. వాళ్ళు రావాలని ఎవరు గొడవ పడలేదు. అలాగే మీరు ఒక సినిమాటిక్ స్టైల్‌లో తీయండి. కానీ ఆ టెంపుల్‌లో, ఆ ట్రావెల్ ప్లేస్‌లో తీయకండి. ఒక రూట్ ఏర్పరచుకొని, ఒక స్క్రిప్ట్ ఏర్పరచుకొని, ఆ స్క్రిప్ట్‌ను మీరు తీసుకుంటూ వెళ్ళండి. అది కూడా నేరుగా దాన్ని తీయకండి. అలా అంటూ ఉంటే ఆ స్క్రిప్ట్ మీరు గీసిన ఆ రూట్ అనేది పడాలి. కానీ నేరుగా ఆ రూట్‌ని తీయకండి. ఊరికే ఇలా అనుకుంటూ పోతూ ఉంటే ఆ రూట్ దానంతట అదే పడాలి. అంటే అద్దంలో బొమ్మ పడుతుంది కదా! బొమ్మ పడాలని అద్దం ఉండదు. అలాగే అద్దంలో బొమ్మ కావాలని పడదు కదా! అట్లా అన్నట్టు. ఇలా అంటుంటే ఆ రూట్ మీరేసుకున్న ఆ స్కెచ్ ఉంటుంది చూసారా? అది ఆ స్క్రిప్ట్ పడుతూ ఉండాలన్నమాట. అది కావాలని కాకుండా అద్దంలో పడ్డట్టు. అద్దంలో కావాలని పడదు కదా నీడ. ఆ నీడ పడాలని అద్దం ఉండదు. అలా ఉన్నట్టు. అలా పడుతూ ఉంటదన్నమాట అంతే. అయితే మరి ఆ వెనక ఉన్న ట్రావెల్ గాని, టెంపుల్ గాని ఎలా పడతదంటే చెప్పాను కదా! ఇద్దరు వ్యక్తులు కొట్లాడుకుంటుంటే ఎంతమంది జనం వచ్చి ఆడ మోగుతా ఉంటారు. ఆ మోగుతున్న వాళ్ళు కావాలని రాలేదు. వాళ్ళు రావాలని వీళ్ళు కొట్లాడుకోలేదు కదా! అది అప్రయత్నంగా జరిగింది కదా! అలా వెనకది పడతది. దానికి మనకి ఏ సంబంధం లేనట్టుగా ఉంటదంట. అలా పడతది. వీడియోలో అలా పడాలి. ఇక వీడియోకి కెమెరా ముందు మాట్లాడడం కానీ, బ్యాక్‌గ్రౌండ్ వాయిస్ ఓవర్ ఇవ్వడం కానీ ఎలా ఉండాలంటే, మన ముందు ఒక ఎదుటి వ్యక్తి ఉన్నాడనుకో, వాడితో మనం మాట్లాడుతున్నట్టు ఉండకూడదు. ఎదుటి వ్యక్తి మనతో మాట్లాడితే, దానికి బదులుగా మనం మాట్లాడుతున్నట్టు ఉండకూడదు. మరి ఎలా ఉండాలి అంటే, అక్కడున్న చుట్టూ ఉన్న జనం మనకేంటి వాడు కొట్టుకుంటాడు, మనకేంటి అది వాడు కొట్టుకుంటాడు, మనకేంటి అని ఎవరు పట్టించుకోరు. ద్వేషంతోనో, కోపంతోనో అనవసరం అని అలా ఉండాలన్నమాట. అంటే సమాజానికి సంబంధం లేకుండా సమాజం నిర్లక్ష్యం చేసి పట్టించుకోరు. మనకేది వాడు కొట్టుకుంటారు, అది వాడే మనకేంది అని పట్టించుకో మనకేం గరజ అన్నట్టుగా పట్టించుకోరు. అలా ఉండాలంట. అంటే సమాజంతో సంబంధం లేకుండా ఎదుటి వ్యక్తికి మీకు ఎదుటి వ్యక్తికి అలా ఉండాలన్నమాట ఆ సంభాషణ. ఇది ఎలా ఉండాలంటే మీ ఎదుటి వ్యక్తికి మీరు బదిలిస్తున్నారు. మీ మాటలకు ఎదుటి వ్యక్తి బదిలిస్తున్నాడు. అంటే సమాజంలో ఉన్నోళ్ళం కాదు. అది కేవలం మీ పర్సనల్‌కి మాత్రమే. ఇతరులకు సంబంధం లేదు. మీ పర్సనల్ విషయమే అది. ఇతరులకు ఎలాంటి సంబంధం ఉండద్దు. ప్రభావం కూడా ఉండద్దు వాళ్ళ మీద మీది, మీ మీద వాళ్ళకి ఇతరులకు. కేవలం మీ మీ ఎదుట అజ్ఞాత వ్యక్తులుండరు. ఆ అజ్ఞాత వ్యక్తికి మీరు అజ్ఞాత వ్యక్తి అయితే ఇద్దరి మధ్య సంభాషణ ఎలా ఉంటుందంటే ఇప్పుడు వైఫ్ అండ్ హస్బెండ్ ఉన్నారు. శృంగారం చేసుకుంటారు గదిలో. ఏదో చేసుకుంటా ఉంటారు శృంగారం. అది అందరికీ తెలిసిందే. ఎవరైనా పట్టించుకుంటారా? పట్టించుకోరు. వాళ్ళు చెప్పుకోరు. ఆ ఇద్దరి మధ్యనే ఉంటుంది కదా! అందులో వర్ణాలుంటాయి, కవులుంటాయి, కోరికలుంటాయి, వర్ణనలుంటాయి, చిలిపి చేష్టలుంటాయి, అల్లర్లు, గిల్లి కజ్జాలు, రొమాన్సు, చిలిపి చేష్టలు ఎన్నో ఉంటాయి. ఇవి చెప్పుకోలేనివి భార్యాభర్తల మధ్య. అవి ఎవరైనా బయటికి చెప్పుకుంటారా? చెప్పరు. ఎవరు పట్టించుకోరు. పట్టేలా చేయరు. అమ్మాయి కూడా అబ్బాయిని చేస్తుంది. భర్తను చేస్తుంది. భర్త కూడా భార్యని చేస్తాడు కదా! ఇలా ఉండాలంట. ఇలాంటి సంభాషణ అది. గుడికి పోయినప్పుడు గానీ, ట్రావెల్స్‌లో గానీ, ఎక్కడైనా ఇలా ఉండాలన్నమాట సంభాషణ. ఈ సంభాషణను ఎలా మాట్లాడాలి అంటే ఓపెన్‌గా. ఇప్పుడు సమాజంలో మనం ఎదుటి వ్యక్తితో మనం మాట్లాడితే మనతో ఎదుటి వ్యక్తి మాట్లాడుకుంటే ఎలా ఉంటుందో అలా ఓపెన్‌గా ఇది మాట్లాడాలి. ఏది సమాజంకు సంబంధం లేకుండా ఒక అజ్ఞాత వ్యక్తితో మీతో అజ్ఞాత వ్యక్తి మాట్లాడుకుంటే ఎలా ఉంటుంది? వైఫ్ అండ్ హస్బెండ్ మధ్య ఎవరికీ చెప్పని గిల్లి కజ్జాలు ఉంటాయి చూసినావా? సీక్రెట్స్ భర్త భార్యతో కొన్ని రొమాన్స్ సరసాలు సల్లాపాలు ఎవరికీ చెప్పకుండా చేసుకుంటారు చూసినావా? అలా మాట్లాడాలన్నమాట ఓపెన్‌గా. ఓకే. అప్పుడు వినేవాళ్ళకి బాగుంటదన్నమాట. అయితే ఇది ఎలా ఉండాలంటే అక్కడ టేప్ రికార్డర్ పెట్టినామనుకో, అక్కడ ఎవరెవరో మాట్లాడుకుంటా ఉంటారు. వాళ్ళే కావాలని టేప్ రికార్డర్‌లో పడాలని వాళ్ళు మాట్లాడుకోరు. టేప్ రికార్డర్ కూడా వాళ్ళ మాటలు పడాలని ఎవరు పెట్టలేదు. ఎందుకో ఆడ ఓపెన్ చేసి పెడితే అప్రయత్నంగానే పడ్డాయి. ఇప్పుడు పక్షులు కిలకిల రావాలో అవన్నీ ఉంటాయి. పడతాయి. కావాలని పడతాయా? మనం కావాలని పెడతామా? లారీలు, వాహనాలు శబ్దాలు ఎన్నో పడతాయి కదా! అగో అలా అన్నట్టు మీరు మాట్లాడే వాయిస్ ఓవర్ ఇలా రావాలన్నమాట. ఇలా చెప్పాలి. కెమెరా ముందైనా బ్యాక్‌గ్రౌండ్ వాయిస్ అయినా ఇలాగే ఉండాలి. మరో ట్రిక్ ఏంటంటే చెప్తాను. ఇప్పుడు మనం ఒక అద్దం పెట్టినాం. అద్దం పెడితే అందులో ఎంతోమంది ఎవరెవరియో పడతారు. మన శత్రువు కూడా ఉంటాడు. పడొద్దనుకున్నా పడతాడు. కావాలని వాడు పడడు. పడాలని మన అద్దం తీసుకోదు కదా! మనకు సంబంధం లేదు కదా! అట్లుంటది. అలాగే ఇప్పుడు ఒక సౌండ్ అది టేప్ రికార్డర్ పెడితే అందులో ఎవరివో పడతాయి శబ్దాలు. అరుపులు, పక్షుల కిలకిల రావాలు, కుక్కలు, నక్కలు, మనుషులు ఎవడో మాట్లాడింది పడతది. అంతే. వాడు కావాలని పడేయడు. మనం కావాలని పెట్టాము. అప్రయత్నంగా జరుగుతాయి కదా! దానికి ఎవరు బాధ్యత లేదు. అది రూల్ కదా! ఇట్లనే మీ వీడియోలో మీరు కెమెరా ముందు మాట్లాడేటప్పుడు మీరు కావాలని ఆ కెమెరా ముందు పడాలని గానీ,
కెమెరా మిమ్మల్ని కావాలని తీసినట్టుగానే ఉండకూడదు. అలాగే మీరు ఆ ఆర్టికల్ చదివిన ఆర్టికల్ కూడా ఆర్టికల్ మీరు కావాలని మాట్లాడినట్టు కానీ, లేదా కావాలని అందులో రికార్డు కావాలని కానీ కాకుండా మాట్లాడండి. అలా మాట్లాడితే ఆ విషయాన్ని ఎలా చెప్తారు మీరు చదివిన ఆర్టికల్‌ను? అలా చెప్పండి. అద్భుతంగా ఉంటుంది వినేవాళ్ళకి. ఇక మీరు టెంపుల్స్, ట్రావెల్స్ చేసినప్పుడు కెమెరా ముందు ఎలా మాట్లాడాలి? లేదా బ్యాక్‌గ్రౌండ్ వాయిస్ ఎలా ఇవ్వాలి? లేదా మీరు ఫేస్ క్యామ్ ఇంట్లో చేస్తున్నప్పుడు ఒక విషయాన్ని చెప్తున్నప్పుడు, ఒక ఆర్టికల్ గురించి చెప్తున్నప్పుడు, లేదా ఒక ఆర్టికల్‌ని ఎలా తయారు చేయాలి అని మీరు అనుకున్నప్పుడు, దాన్ని తయారు చేయడం కానీ, చెప్పడం కానీ ఎలా ఉండాలంటే, ఒక లంజ కొట్టుకుంటారు కదా చెడిపోయినోళ్ళు. ఎక్కడ ఛాన్స్ దొరకతలేదు. అప్పుడు సీక్రెట్‌గా ఏం చేసిళ్ళు, ఎవరు గుర్తుపట్టరని గుడికొచ్చిళ్ళు. గుడిలో అందరూ సభ్యతగా సత్యనారాయణ వ్రతం పూజ, దేవుని పూజలో నిమగ్నమైనారు. ఈ లంజ కొడుకు ఏం చేశాడు, చేయరాని పనులు, రాని మాటలు, అక్కడున్నోళ్ళకి ఎవ్వరికి తెలవకుండా బూతు పనులు, టచ్ చేయడము, స్పర్శించుకోవడము ఇలాంటివి చేస్తానట. చెప్పలేనంత అసభ్యం. కానీ ఎవరికి తెలవకుండా చేసుకుంటాను. ఎవరు గమనించరు కూడా. వీళ్ళు తెలియకుండా చేసుకుంటాను బూతు. అంతా వీళ్ళు కావాలని గుడికెళ్ళలేదు. అప్పుడు ఎలా ఉంటుంది? ఇదే విషయాన్ని తీసుకుపోయి ఒక పబ్లిక్‌గా ప్రేయసి ప్రియుడు గిల్లి గజ్జలు ఆడుకున్నట్టు పార్కులో, ఏకాంత ప్రదేశంలో అమ్మాయి, అబ్బాయి ఒకరు పడ్డట్టు ఆడుకున్నట్టు ఇదంతా టీవీలో సినిమాల్లో పెద్దగా చూపెడతారు కదా! అలా మీరు ఒక కంటెంట్‌గా చెప్పండి పెద్దగా, ఓపెన్‌గా. కానీ అది ప్రేయసి ప్రియులు ఏకాంతంగా ఒక పార్కులో చేసుకున్నట్టు చెప్పాలంట. అప్పుడు బాగుంటుందండి. ఇలా క్రియేట్ చేసి చెప్పండి.